సార్ మీ పేరు? ఆర్వీఎస్ఆర్ రెడ్డి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? సంక్షేమ పథకాలు నాకేం రావండి. మీకు కాదు, జనాలకు వస్తున్నాయి. జనాలకు అందరికీ బాగానే ఉంది. వైసీపీ అని లేదు, టీడీపీ అని లేదు, అన్ని పార్టీల వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమం అందుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు కంటే బెటర్ ఉందంటారా ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు పెట్టి ఎవరన్నా చనిపోతే ఆ ప్లేస్లో ఇచ్చేవాళ్ళు ఏది ఇంకొక వ్యక్తికి. ఇవాళ అలా లేదు. ఆ రోజున్న 40 లక్షలు ఉంటే ఇవాళ 64 లక్షలు ఉంది పెన్షన్లు. 24 లక్షలు పెరిగింది. అంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమం అందుతుంది. చాలా మందికి రావట్లేదు అని చెప్పుకొస్తున్నారు. రావట్లేదు లేదని ఇప్పుడు కామన్గా మాట్లాడేది ఏంటంటే వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ కానీ వేరే పార్టీలు కానీ మాట్లాడతాయి. అది వాళ్ళు చెప్పాలి, జనం చెప్పాలి. వాళ్ళు ఛానల్స్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ వాళ్ళు చెప్పింది కాదు, జనంలో ఉన్న టాకు జనం చెప్పాలి. మాకు మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది. అది కానీ కొలమానం ఎవరో పార్టీ వాళ్ళు చెప్పడం, వేరే పార్టీల వాళ్ళు జగన్ పరిపాలన బాగాలేదంటాం, జగన్ పరిపాలన వైసీపీ వాళ్ళు టీడీపీ పరిపాలన బాగాలేదంటాం. అది కాదు. జనం ఏదైతే మాకు మేలు జరుగుతుందో అనుకుంటారో ఆ జనం చెప్పిందే ఫైనల్ ఎవరికైనా. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారంటారా? అది గెలవటం వాడటం అనేది మనం చెప్పలేం, కానీ పవన్ కళ్యాణ్కి అనేది స్టాండర్డ్ లేదు మెయిన్. ఎందుకంటే తను పార్టీ పెట్టిన తర్వాత ఈ 10 ఇయర్స్లో పార్టీ పెట్టిన తర్వాత పార్టీ కోసం కష్టపడి పార్టీని డెవలప్ చేసుకుని ఉంటే ఒక విలువ ఉండేది. కాసేపు ఏమో చంద్రబాబు నాయుడుతో పొత్తొద్దంటాడు, కాసేపు పొత్తు కావాలంటాడు. ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కొంత ప్యాకేజీ తీసుకుని ఆ ఎలక్షన్ టైంలో 4 రోజులు వస్తాడు. ఆ తర్వాత మళ్ళా కనపడ్డా సినిమాలు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. స్టాండ్ లేని వ్యక్తి. అటువంటి ఆయన గురించి మేము మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నేను అటువంటి వ్యక్తిని గురించి. ఈ విజయవాడ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏదైతే ఉందో రిటర్నింగ్ వాల్ అనేది మొన్న జగన్ గారు ఓపెన్ చేశారు. ఐడియా ఉందా మీకు? ఉంది. గతంలో నేనే అది స్టార్ట్ చేసిందని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎంతవరకు నిజం? మరి స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు కట్టలేకపోయాడు? స్టార్ట్ చేసింది ఆయనేనని చెప్పుకుంటున్నాడు. చెప్పినప్పుడు తను పూర్తి చేసి ఇదిగో నేను చేశాను, విజయవాడ ప్రజలకి నేను ముంపు ప్రాంతం లేకుండా కృష్ణలంకకి నేను ఈ పరిష్కారం చూపించానని తను ఎందుకు చెప్పలేకపోతున్నాడు? తనే ఓపెన్ చేసి తనే చేశాడు అనుకుందాం. కొన్ని చంద్రబాబు నాయుడే చేశాడు. దానికి ఫండ్స్ ఇచ్చి మరి చేయాలి కదా కంప్లీట్. ఎందుకని చేయలే? ఇప్పుడు ఎవడికో పుట్టిన పిల్లోడిని తీసుకొచ్చి సంకలో పెట్టుకుని నా పిల్లోడు అంటే సరిపోదు కదా. మనకు పుట్టాలి ఆ పిల్లోడు అనేవాడు. అది కరెక్ట్. కానీ ఎవడికో పుట్టిన పిల్లోడిని తీసుకొచ్చి సంకలో ఎక్కించుకుని ఈ నా పిల్లోడు అంటే కుదరదు. మనం కంటేనే పిల్లోడు అవుతాడు. ఎవరో చేసిన దాన్ని ఇవాళ కంప్లీట్ చేసిన దాన్ని అదంతా నాదేనని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. అది జనమే చెప్తారు, మనం చెప్పక్కర్లా. మళ్ళీ జగన్ వస్తారంటారా? 100% వస్తాయి. నో డౌట్. దాంట్లో ఎన్ని సీట్లు గెలవచ్చు అంటారు? 150కి ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు. వీళ్ళు కలవకముందు బీజేపీ మొన్నటిదాకా ఏం చెప్పింది? చంద్రబాబు నాయుడు దొంగ, పోలవరం ప్రాజెక్టులో ఏటీఎం కింద వాడుకున్నాడు అని చెప్పింది. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? మోడీ దొంగ, మోడీ పెళ్ళాన్నే చూసుకోలేడు, అటువంటి వాడు జనానికి ఏం చేస్తాడు అని చెప్పి వీళ్ళే తిట్టుకున్నారు. తిట్టుకున్నప్పుడు ఇవాళ మళ్ళీ వెళ్ళి ఎట్లా కలుస్తున్నారు? అమిత్ షా వచ్చి తిరుపతి దర్శనానికి వచ్చాడు. అలిపిరి దగ్గర రాళ్ళు తీసుకుని టీడీపీ కార్యకర్తలతో ఎంబడబడి కొట్టించాడు. అసలు ఆ బీజేపీ వాళ్ళకి అనేది సిగ్గు శరం ఉంటే చంద్రబాబు నాయుడిని గడప కూడా దొక్కనివ్వరు. స్వయాన నరేంద్ర మోడీ గారే రంగంలోకి దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలుగుతారా వారిని? ఏది నరేంద్ర మోడీ గారు రంగంలో దిగేది ఏమి లేదండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నరేంద్ర మోడీ గారికి ఫేవర్గానే ఉన్నాడు. ఆయన నరేంద్ర మోడీ గారిని ఏ రోజు ఏమల్లా. నరేంద్ర మోడీ గారిని గురించి బీజేపీ వల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? బీజేపీ వల్ల జగన్కే లాభం అండి. బీజేపీ వల్ల 3 పార్టీలు కలిసినందువల్ల జగన్కే లాభం. అంతేగాని బీజేపీ వచ్చింది అని చెప్పి జనాలు ఏం ఓటు వేయలేదు. ఇవాళ 3 పార్టీల్లో వీళ్ళు ఉన్న ఓటు షేర్ని
ఒకళ్ళకొకళ్ళు బదలాయింపు చేసుకోవడమే జరగదు. టీడీపీ వాళ్ళు జనసేనకి వేయరు, జనసేన వాళ్ళు టీడీపీకి వేయరు, వీళ్ళిద్దరు కలిస్తే బీజేపీకి వేయరు. ఎవళ్ళ దారి వాళ్ళదే. జగన్కి లాభం అంటారా? అంతే, 100%. నెక్స్ట్ సీఎం జగనే. నెక్స్ట్ సీఎంఏ కాదు, మ్యాక్సిమం 20-25 సంవత్సరాల వరకు ఆయన్ని కదిలిచ్చేవాడు ఆంధ్రప్రదేశ్లో లేడు. అన్న మీ పేరు? రాజేష్ బాబు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందన్న. బాగుందా? సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఏమైనా వచ్చినాయి? మా ఫ్రెండ్స్కి అందరికి వస్తుందన్న, మాకు రాదు కానీ. ఏమేమి వస్తున్నాయి? ఇది మా ఫ్రెండ్స్కి ఎవరన్నా అందరికీ వస్తున్నాయి పథకాలు. అది ఏ పథకాలు వస్తున్నాయి? అమ్మఒడి అన్ని అట్లాంటివి చాలా ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి. అది లేడీస్కి చేస్తారు కదా, ఇవి డ్వాక్రా రుణం అంతా వస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లా చేసిందా? నేను వాళ్ళ గురించి అంత మాట్లాడే ఇది కాదు కానీ చంద్రబాబు వాళ్ళ పాలన నాకు అంత అనిపించలేదు. ఇదైతే బెటర్. మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అన్న. బాగుంటుంది. అంటే బడుగు బలైన వర్గాలకు చాలా చేస్తుంది జగన్ గారు అని చెప్పుకొస్తారు కదా, నిజంగా జరుగుతుందంటారా? జరుగుతుందన్న. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ పొద్దున వచ్చి పింఛన్ అది చాలా బాగుంది. అది ఇప్పుడు కాదు కానీ కరోనా టైంది గుర్తు పెట్టుకోవాలన్న, ప్రతి ఒళ్ళు కరోనా టైంది మైండ్లో పెట్టుకొని జగన్ గారికి చేయాలన్న నా ఫీలింగ్ అది. అంటే ఎందుకు? ఏది ఇప్పుడు వాళ్ళే కదన్న బాగా సేవ చేసింది, అది లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యేది. కరోనా టైంలో వాలంటీర్స్ చాలా హెల్ప్ చేశారు. గవర్నమెంట్ అయితే పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. జగన్ గారే రావాలి. జగన్ గారు వస్తే బాగుంటుందా? అది బాగుంటుంది. అన్న మీ పేరు? వెంకటరెడ్డి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సో బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అన్నీ మంచిగానే, అన్ని పథకాలు కానీ అన్నీ కానీ మంచిగానే వస్తున్నాయి. సరే 100లో ఒకరిద్దరికి ఏదన్నా బై మిస్టేక్ జరిగి ఉన్నా కూడా అవి మళ్ళీ సరి చేస్తున్నారు. సరే ఏదేమైనా 1-2 అవన్నీ కామను. ఏ ప్రభుత్వంలో ఉన్నా ఒకరిద్దరు 100లో 10 మందికనే అవన్నీ అయినారు, అవి కూడా సరి చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మనకు ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కంటే బాగా చేస్తారు. అతను ఏం చేశాడు, లాస్ట్లో పసుపు కుంకుమ కింద పెట్టాడు. ఏమైంది? పసుపు కుంకుమ ఎవరైనా ఆడవాళ్ళకి ఇవ్వచ్చా? భర్త చనిపోతే ఇస్తారు, అంతే కదా. ఇచ్చే పోయిండు. అయినా ₹1 కానీ ₹2 కానీ ఎవరికైనా చెందాయా? పోయిన ప్రభుత్వం ఏం చెందలే. ఇప్పుడు వచ్చినాక బ్రహ్మాండంగా చెందింది. ఎవరైందుకు నాకే 2-3 లక్షల దాకా వచ్చినాయి. నాకు అంత అభివృద్ధి నాకు చేస్తున్నారు. నాకు ఆటోకి కానీ మా అమ్మాయికి అమ్మఒడి కానీ అన్నీ బాగానే వస్తున్నాయి. నీకు జగన్ గారి కుటుంబం, జగన్ గారి పరిపాలన వల్ల, సంక్షేమ పథకాల వల్ల మీ కుటుంబానికి ఎంత వచ్చింది? నా కుటుంబానికి నా లబ్ధి పరంగా 2 లక్షల దాకా వచ్చింది. ఇల్లు పట్టా వచ్చిందా? అంటే నేను పెట్టుకోలేదు, అప్పుడు నేను తీసుకోలేదు. నాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోవడం వల్ల వచ్చాయి సార్. అంటే బై మిస్టేక్ ఫస్ట్లో వచ్చింది, తర్వాత నా ఆటో అమ్ముకుని లేను, తర్వాత బై మిస్టేక్ ఈ మధ్య తీసుకున్నప్పుడు ఎమ్మడే వచ్చేసిన 10,000 పడిపోయాయి. ఇబ్బంది అయినా సార్. పక్కాగా 140-130 పక్కాగా అవుతుంది. సరే బై మిస్టేక్ ఒక ఆ నియోజకవర్గం మనకు అంత ఐడియా లేదు కదా. ఏదేమైనా అతను రాజకీయం అనేది పక్కాగా గెలవడం. ఎందుకంటే సినిమాలు చేసుకుంటూ ఉంటాడు. ఎమ్మెల్యే అనేవారు లోకల్లో ఉండాలి. ఏమన్నా పోయి తిరిగి నేను వస్తానంటే అది ఉండేవాళ్ళు కూడా చూడాలిగా, చూసి ఓటు వేయాలి కదా, దగ్గరలో ఉండాలి కదా ఎమ్మెల్యే. నేను ఎక్కడ గెలిచా, నేను పక్కన ఆయన చేసినా ఆయన ఇచ్చేది లేదు, అసలు వచ్చేది లేదు. పక్కాగా 100కు 150% పక్కాగా సీఎం.